హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ క్వీన్ ఛానల్. ఎప్పటిలాగానే ఇవాళ కూడా మనం ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ గురించి, దానికి సంబంధించిన హిస్టరీ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. వచ్చేసేయండి. ఇది సాలార్జంగ్ మ్యూజియం. ఇక్కడ ఓన్లీ ఇండియా కల్చరే కాదు, ఇతర దేశాల కల్చర్ కూడా ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి క్లియర్గా ఈ మ్యూజియంలో అయితే చూడొచ్చు. అంతేకాదు ప్రపంచం నలుమూలలా కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనం ఎలా అప్పటి నుంచి సర్వైవ్ అవుతున్నాము ఏంటి అనేది అవన్నీ కూడా కలెక్ట్ చేసి మనకి మ్యూజియంలో ఉంటాయి. మరి ఇంత ఎవరు చేశారు, ఇంత కష్టపడి దీని వెనకాల ఉంది ఎవరు, అసలు ఆ యూనిక్ ఐటమ్స్ ఏంటి, ఇంత గొప్ప కలెక్షన్ని ఎవరు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా స్టార్ట్ చేశారు అనేది అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మన హిస్టరీ గురించి తెలుసుకోవాలని, కొందరికి ఉండకపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న విషయం ఏంటి అంటే, కొన్ని ఊర్లలో చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా వెకేషన్స్కి అలా ప్లాన్ చేయాలంటే ఇలాంటి ఒక మంచి హిస్టారికల్ ప్లేస్కి అయితే ప్లాన్ చేయండి. ఎందుకంటే పిల్లలకి బుక్స్లో చదివిందే కాకుండా ఇలా డైరెక్ట్గా చూడడం వల్ల వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అది అయితే మనం ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో మూసీ నది ఒడ్డున ఉంది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ మ్యూజియంలో మొత్తం 38 గ్యాలరీస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్క గ్యాలరీ ముందు అది ఏ కల్చర్కి సంబంధించింది ఏంటి అనేది అయితే బోర్డు ఉంటుంది. మీకు తెలుసా, హరప్పన్ సివిలైజేషన్లో ఐరన్ ఉండేది కాదు, బ్రాంజ్ అనే మెటల్ ఉండేది. వాళ్ళు ఏ విగ్రహాలు చేయాలన్నా కానీ ఆ బ్రాంజ్ అనే మెటల్తోనే చేసేవాళ్ళు. ఇంకొకటి, వాళ్ళు ప్రకృతినే దేవుడిగా భావించి వివిధ రూపాలలో కొలిచేవాళ్ళు. వాయుదేవుడు, వరుణదేవుడు, ఇలా రాను రాను వాటన్నిటికీ ఒక రూపాన్ని అయితే ఇచ్చారు. ఆ సెంచరీలో చేసిన విగ్రహాలు కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో ఉన్నాయి. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సాలార్జంగ్ మ్యూజియం వెనుక ఉన్న ఒక మనిషి ఫ్యాషన్ ఇంట్రెస్ట్తో మనకు మన ఇండియా సివిలైజేషనే కాదు, ఇతర దేశాల సివిలైజేషన్ కూడా ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది అయితే ఈ మ్యూజియంలో క్లియర్గా ఉంది. ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఏమీ లేని రోజుల్లోనే ఇంత గొప్ప కళ ఉండింది. ఇవన్నీ గ్యాదర్ చేసిన ఆ వ్యక్తి గురించి అయితే మనం తెలుసుకుందాము. ఏదైనా ఒక వస్తువుని మనం చిన్నప్పటి నుంచి మనతో దాచుకుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాము, అలాంటిది ఇంత గొప్ప కలెక్షన్ ప్రకృతిలో కలిసిపోకుండా మన ముందుంది అంటే దీని వెనుక ఎంత కష్టం ఉండుంటుందో కదా. మరి దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? మీర్ యూసఫ్ అలీ ఖాన్. ఇతని పేరే సాలార్జంగ్. ఈయన గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఈయన 1912 హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా అంటే దివాన్గా పనిచేశారు. 2 years తర్వాత అంటే 1914లో పదవి నుండి తప్పుకున్నారు. ఇంకా అప్పటి నుండి ఆయన జీవిత లక్ష్యం మొత్తం ఈ కళలకు, పురావస్తు వస్తువులను సేకరించడానికి ఆయన జీవితం అంతా అంకితం చేశారు. అయితే ఈ కలెక్షన్ ఓన్లీ ఇండియాకే పరిమితం కాదు, ఇతర దేశాల నుండి అంటే ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఈజిప్ట్, చైనా, పర్షియా ఇలాంటి అనేక దేశాల నుండి ఆ సేకరించిన కలెక్షన్ మొత్తం ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క ఐటమ్ మీద అంటే ప్రతి ఒక్క ప్రజెంటేషన్ మీద పక్కన ఉంటుంది, బోర్డు మెన్షన్ చేసి ఉంటారు. అది ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు చేశారు, ఏంటి, ఏ సెంచరీలో జరిగింది, ఇదంతా కూడా అంతా క్లియర్గా ఉంటుంది. ఓపిక ఉంది తిరిగి మనకి అదంతా చదివే ఓపిక ఉంది అంటే మాత్రం తప్పకుండా బోర్డు ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఇవన్నీ మనకి ఏమైనా మూవీస్లో జమీందార్ క్యారెక్టర్ ఉంటే వాళ్ళ చైర్స్ కనిపిస్తాయి కదా, అవి కూడా ఇంత క్లియర్ డిజైన్ అయితే ఉండదు నాకు తెలిసి. ఈయన కలెక్ట్ చేసిన ప్రతి వస్తువులో ఒక రాజసం అయితే ఉంటుంది. ఇందులో మొత్తం 43,000 కళాఖండాలు, 9,000 పుస్తకాలు, ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఈ పుస్తకాలు పార్షియన్, ఇస్లామిక్, అరబిక్ ఇలాంటి లాంగ్వేజెస్లో అయితే ఇక్కడ అన్ని పుస్తకాలు ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. ఇతను ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి అయినా హిందూ పురాణాలు, వాళ్ళ గుళ్ళు, మనుషుల కల్చర్ ఎలా ఉండేది ఏంటి అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆయన కళకి మతానికి సంబంధం లేదు కదా. పద్మావతి మూవీ చూసారా మీరు? అందులో ఇలాంటి కల్చరే కదా ఉంటుంది. మ్యూజియంలో మొత్తం 2 floors అయితే ఉంటాయి. మొత్తం 38 blocks అయితే ఉంటాయి. ఒకటి కూడా మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్క బ్లాక్ బయట లోపల ఏముంది, ఎలాంటి కల్చర్ ఉంది అనేది మాత్రం బోర్డు అయితే మెన్షన్ చేసి ఉంటారు. అది చదివి లోపలికి వెళ్ళండి, మనకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇది చూసారు కదా, ఇదేదో వుడ్తో చేసింది కాదు, బయట బోర్డు చదివి ఉంటే అర్థమై ఉంటుంది. ఇవి ఏనుగు దంతాలతో చేసిన డిజైన్ ఇదంతా కూడా. అసలు ఏనుగు దంతాలతోని ఇంత డీటెయిల్ వర్క్ ఎలా చేసింటారో కదా. ఈ రోజుల్లో అయితే ఏదైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలంటేనే పక్కన మనుషులు ఉంటేనే 6 నెలలకు కూడా అవ్వట్లేదు.
సరే అయితే ఇంత ఎక్కువ కలెక్షన్ ఏదో కంచి నుంచి కన్యాకుమారి నుంచి తెచ్చినవే కాదు, ప్రపంచం మొత్తం నుంచి చిత్రాలు, శిల్పాలు, పిరమిడ్ వస్తువులు ఇలా ఇవన్నీ గ్యాదర్ చేయడానికి ఏదో 1 ఇయర్ 10 ఇయర్స్లో అయిపోయే పని కాదు. అతను 1912 నుంచి కష్టపడితే 1949 వరకు, అంటే తాను మరణించేంత వరకు కూడా ఈ కలెక్షన్ మొత్తం గ్యాదర్ చేయడానికి ఆయన జీవితం అంతా సరిపోయింది. ఇక్కడున్న వస్తువులన్నీ కూడా 2వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఉన్న పురాతన వస్తువులన్నీ ఇక్కడున్నాయి. మరి అంత కష్ట ఫలితాన్నే కదా మనం ఈరోజు ఇలా చూడగలుగుతున్నాము. సరే అయితే ఇంత కలెక్షన్ గ్యాదర్ చేశారు, బాగానే ఉంది. మరి ఇప్పుడున్న మ్యూజియం అప్పుడు లేదు కదా. ఈ కలెక్షన్ అంతా ఎక్కడ పెట్టారు అంటే ఆయన పర్సనల్ ప్యాలెస్, దేవాన్ దేవుడి ప్యాలెస్. అది ఇప్పటికి కూడా చార్మినార్ దగ్గర అలాగే ఉంది. అతను 1949లో చనిపోయారు. అతను చనిపోయిన తర్వాత కూడా తన ఫ్యామిలీ మొత్తం అదే ప్యాలెస్లో ఉంది. ఇంకా ఈ కలెక్షన్ మొత్తం కూడా అక్కడే ఉంది. అప్పటికి కూడా ఈ కలెక్షన్ మొత్తం పబ్లిష్ చేయలేదు. తర్వాత 1951 డిసెంబర్ 16న అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా లాంచ్ చేయబడింది, అంటే పబ్లిష్ చేయబడింది. కానీ ఇప్పుడున్న సాలార్జంగ్ మ్యూజియం లేదు. అప్పుడున్న దేవాన్ దేవుడి మ్యూజియంలోనే ఈ కలెక్షన్ మొత్తం ఉండింది. తర్వాత 1961లో పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించబడింది. తర్వాత 1968లో ఈ భవనానికి వాళ్ళ కుటుంబ సభ్యుల పర్మిషన్తో అయితే మనకి ఇప్పుడున్న సాలార్జంగ్ మ్యూజియంకి అయితే మార్చడం జరిగింది 1968లో. ఇక్కడ గన్స్ చూసారా, ఏ కంట్రీ ఆర్మీ నుంచి కలెక్ట్ చేశారో తెలియదు, కానీ చిన్న చిన్న గన్స్ కాడ నుంచి పెద్ద పెద్ద వరకు ఉన్నాయి. అలాగే బాణాలు, ఇంకా పెద్ద పెద్ద కత్తులు, ఏంటో అన్నీ మనం ఇప్పుడు జనరేషన్కి తెలియనివి, చూడనివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి AK-47 గురించి తెలియడమే గొప్ప విషయం కదా. ఇక్కడ బుడ్డోడు కత్తి పట్టుకున్నట్టు ఫోజ్ ఇస్తున్నాడు, వాళ్ళ డాడీ బ్యాక్ సైడ్ నుంచి ఫొటోస్ తీస్తున్నారు. చెప్పడం మర్చిపోయాను, మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 to 5:30 వరకు అయితే ఉంటుంది. కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్, ఎందుకంటే చాలా బ్లాక్స్ ఉంటాయి. అన్నీ కవర్ చేసేసరికి టైం ఈజీగా అయిపోతుంది. లోపల క్యాంటీన్, వాష్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి, దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్. ఒకవేళ మీరు మొబైల్ అది తీసుకెళ్తే ఎక్స్ట్రా 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దానికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టికెట్ తీసుకోకపోతే మొబైల్స్ అలౌ చేయరు, ఆపేస్తారు. మనం ఎలాగో లోపలికి వెళ్ళినాక పిక్స్ అని వీడియోస్ అని తీసుకుంటాం కాబట్టి కంపల్సరీ మొబైల్కి అయితే 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ మ్యూజియంకి వెళ్తే ఎవ్వరూ మిస్ అవ్వంది అత్యంత ఆకర్షణీయమైన వస్తువుల్లో ఒకటి మ్యూజికల్ క్లాక్. దీని గురించి తెలుసుకుందాం. గంట కొడితే చాలు, మ్యూజియంలో ఎక్కడున్నా కానీ మ్యూజికల్ క్లాక్ ముందు వచ్చి కూర్చుంటారు అందరూ. ఎందుకు అంత స్పెషల్, ఇందులో ఏముంది స్పెషల్ అంటే, ఇందులో ప్రతి గంటకి అందులో ఉండే ఒక చిన్న మనిషి బొమ్మ వచ్చి గంట కొట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇది చూడ్డానికి చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్తో చూస్తారు. ఎంత టైం అయితే అన్నిసార్లు ఆ గంటను మోగించి, ఆఫ్టర్నూన్ 3 అయితే 3 టైమ్స్, 4 అయితే 4 టైమ్స్ ఇలా గంట మోగించి ఆ చిన్న మనిషి బొమ్మ లోపలికి వెళ్ళిపోతుంది విత్ మ్యూజిక్తో. ఆ టైంలో అలా చూడడానికి చాలా బాగుంటుంది. మరి అంత అద్భుతమైన గడియారం ఈ రోజుల్లో ఉందో లేదో తెలియదు, కానీ ఆ రోజుల్లో దీన్ని ఎవరు చేశారు అంటే క్లాక్ అండ్ రైల్వే కంపెనీ. ఇది బ్రిటిష్ కంపెనీ. దీన్ని 1890లో లండన్లో తయారు చేశారు. కానీ దీన్ని సాలార్జంగ్ గారు ఇంగ్లాండ్ నుండి తీసుకొని వచ్చారు. అయితే అప్పట్లో ఈ ఒక్క క్లాక్ కొనడానికే ఎంత ఖర్చు అయిందో ఏమో తెలియదు, కానీ మ్యూజియంలో ఉన్న ప్రతి ఒక్క ఐటెం కూడా యూనిక్గానే ఉంటుంది. అయితే నాకు ఈ మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఆ బిల్డింగ్ చూస్తేనేమో కొద్దిగా కొత్తగా ఉంది, అక్కడ కలెక్షన్ చూస్తేనేమో 7th సెంచరీ, 8th సెంచరీ, ఇలా 12th సెంచరీ ఇలా అయితే ఉన్నాయి. మరి అంతకుముందు కలెక్షన్ అంతా, అంటే ఈ బిల్డింగ్ కట్టకముందు ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టారు అనే డౌట్ వచ్చి నేను తెలుసుకున్నాను. అతని ప్యాలెస్లోనే పెట్టుకున్నారు, దేవాన్ దేవుడి ప్యాలెస్లో అని. తర్వాత జవహర్లాల్ నెహ్రూ కూడా అందులోనే ఓపెన్ చేశారంట, అంటే పబ్లిష్ చేశారంట. తర్వాత పార్లమెంట్ సహాయంతో అయితే మనకి కొత్త బిల్డింగ్ని అయితే కట్టారు, అది 1968లో. అప్పటి వరకు కూడా ఆ మ్యూజియం అనేది, అంటే ఈ కలెక్షన్ అంతా కూడా దేవాన్ దేవుడి మ్యూజియంలోనే ఉండింది. ఈ మ్యూజియం ఇప్పుడు భారతదేశంలో 3వ అతిపెద్ద మ్యూజియంలో ఒకటి. అంటే ఒక వ్యక్తి తన ఫ్యాషన్ ఇంట్రెస్ట్తో ఏర్పడిన ప్రపంచంలోని వింతలన్నీ తీసుకొచ్చి ఒక చోట పెడితే ఎలా ఉంటుంది, తన కళ ఎలా ఉంటుంది. కళ అంటే కేవలం అందం కాదు, అది ఒక జ్ఞాపకంగా ఉండాలి అని చెప్పేసి ఏర్పడిన ఈ మ్యూజియం. దీని గురించి నాకు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఏదైనా కొత్తగా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.
ఏదైనా స్కూల్ కాలేజెస్ వెకేషన్కి ప్లాన్ చేస్తారు కదా, అలాంటప్పుడు ఇలాంటి ఒక మంచి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల మన సివిలైజేషన్ ఎలా ఏర్పడింది, ఎలా ఎండ్ అయింది, ఎలా రన్ అవుతుంది అనేది అయితే, మన కల్చర్ ఎలా ఉండేది ఏంటి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని విజిట్ చేయడానికి ఓన్లీ ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా వస్తూనే ఉంటారు. ఒకవేళ మీరు హైదరాబాద్లోనే ఉండి ఇంతవరకు ఈ ప్లేస్ని చూడలేదు అంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. మెయిన్గా పిల్లలకి చూపించండి. లేదు హైదరాబాద్కి పిక్నిక్ లాగా ప్లాన్ చేస్తారు కదా, అలా ప్లాన్ చేసినప్పుడు కానివ్వండి, తప్పకుండా ఇది మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి.